సోదరులారా, గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికోద్యమంలో పనిచేసి అమరులైనటువంటి అమరవీరులను యాది చేస్తూ మరి ఈ రాష్ట్రంలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ అమరవీరుల యాది సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2వ తేదీన ప్రారంభించి మరి ఆగస్టు 2వ తేదీ ఉలగాని పుల్లయ్య గారి వర్ధంతి, మరి ఆగస్టు 18వ తేదీ సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి, మరి ఈ రెండింటిని పురస్కరించుకొని గీతా కార్మికులలో చైతన్యం నింపడం కోసం నాటి నుంచి నేటి వరకు 1952లో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గార్ల, ఇప్పుడు మహబూబాద్లో ఉన్నది, ఆ గార్ల పట్టణంలో 1952లో మొదటి మహాసభ జరిపి పెద్దలు ధర్మభిక్షం గారు కార్యదర్శిగా, మరి అలాగే దాట్ల సూర్యనారాయణ రాజు గారు అధ్యక్షుడిగా మన సంఘం ఆవిర్భావం జరిగింది. ఈ సంఘం ఎందుకు ఆవిర్భావం జరిగిందన్న విషయాన్ని కూడా నేటి తరానికి తెలియదు. మరి ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ పన్నులు, అదే రకంగా అక్కడ వృత్తి బ్రిటిష్ పరిపాలన చేతిలో ఉండడం, మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చేప్పటికీ నైజాము నవాబు పరిపాలనలో అర్రాసు మామూలలో దొరలు భూస్వాముల చేతులలో కల్లుగీత వృత్తి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం మరి అక్కడ ఆంధ్రాలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పన్నుల విధానానికి వ్యతిరేకంగా, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నైజాము నవాబు యొక్క పీడన ఆగడాలకు వ్యతిరేకంగా మరి అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చిర్రు. మరి మీ అందరికీ కూడా తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే మరి తెలంగాణ ప్రాంతానికి 52లో వచ్చింది. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ నైజాం పరిపాలన కొనసాగింది. ఆ నైజాం కింద దేశముఖులు, దొరలు, భూస్వాములు వాళ్ళ కబంధ హస్తాలలో యావత్తు తెలంగాణ సమాజం మొత్తం పీడనకు గురైంది. ప్రజలకు హక్కులు లేవు, భూములు లేవు, అదే రకంగా మహిళల్ని చెరబట్టిండ్రు. హరిజన గిరిజన వాళ్లకు అత్యంత అంటరానితనం కొనసాగింది. వెట్టి చేసి దొరల గడీలు, దొరల కడుపులు నింపేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండే. వారికి వ్యతిరేకంగా మరి తెలంగాణకు స్వేచ్ఛావాయువులు కావాలని చెప్పేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 2 పిలుపునిచ్చింది. ఏంటిది అది? దున్నేవానికే భూమి కావాలి, గీసేవానికే చెట్టు కావాలి అనే ఒక నినాదాన్ని ఇచ్చింది. ఆ నినాదాన్ని అందుకొని మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ధర్మభిక్షం గారు, దేశని చిన్నమల్లయ్య, పెరుమాళ్ళ జగన్నాథం గారు, వర్దెల్లి బుచ్చిరాములు గారు, అట్లనే మరి బైరు మల్లయ్య గారు అనేక ప్రాంతాలలో, అనేక జిల్లాలలో మరి గీతా కార్మికులు సమీకరించి నైజాం నవాబుకు వ్యతిరేకంగా, అదే రకంగా గీసేవాడికి చెట్టు కావాలన్నటువంటి సంకల్పంతో ఉద్యమాలు జరిగినాయి. మరి ఫలితంగా మరి గీసేవాడికి చెట్టు ఈరోజు వచ్చింది. అట్లనే మరి ఆ ఒరవడిని కొనసాగించే క్రమంలో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు మన కల్లుగీత వృత్తిలో అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాం, సొసైటీలు సాధించుకున్నాం, నౌకర్నామాను రద్దు చేసుకున్నాం, ఎక్స్గ్రేషన్ ఒక చట్టం లేకుండే 1977 వరకు తాటి చెట్టు మీదకెళ్ళి వాడు చనిపోతే 77కు ముందు చనిపోయిన ఆయనకు ఎలాంటి నష్టపరిహారం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం మన పెద్దలు, మన పూర్వీకులు వాళ్ళు ఆలోచన చేసిర్రు. మరి బతికినంత కాలం మేము బతుకుతూ ఉన్నాం, ప్రభుత్వానికి ఖజానాకు డబ్బులు కోట్లాది రూపాయలు జమ చేస్తూ ఉన్నాం. మరి కల్లుగీత కార్మికుడు తాడి చెట్టు మీదకెళ్ళి పడి చనిపోతే మరి ఎక్స్గ్రేషియో ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి అని కొట్లాడితే, ఎక్స్గ్రేషియా చనిపోతే 10,000, కాళ్ళు రెక్కలిగితే 2,000 రూపాయలతో సాధించుకున్నాం. అది క్రమంగా పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని కొట్లాడుకుంటూ వస్తే మొన్నటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 లక్షల వరకు వచ్చింది. మరి అలాగే నౌకర్నామా రద్దు చేసుకున్నాం, సొసైటీలు సాధించుకోవడంతో పాటుగా పెన్షన్, ముఖ్యంగా కల్లుగీత కార్మికులు తొందరగానే వృద్ధులు 5 లక్షల వరకు వచ్చింది. మరి అలాగే నౌకర్నామా రద్దు చేసుకున్నాం, సొసైటీలు సాధించుకోవడంతో పాటుగా పెన్షన్, ముఖ్యంగా కల్లుగీత కార్మికులు తొందరగానే వృద్ధులు అవుతారు. ఎందుకంటే తాటి చెట్లు ఎక్కే క్రమంలో బొక్కల మీద, రెక్కల మీద శారీరక శ్రమ చేసి చాలా ఆరోగ్యం దెబ్బతింటది. అందుకోసం మరి వీళ్ళకి కనీసం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పేసి మనం కొట్లాడితే మరి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో 200 రూపాయలతోటి మనం ఎక్స్గ్రేషియో సాధించుకున్నాం, పెన్షన్ సాధించుకున్నాం. ఆ పెన్షన్ క్రమంగా అందరి లెక్క 2000కు వస్తూ ఉంది, మరి అది 50 సంవత్సరాలకు వస్తూ ఉంది.
మనం అంటా ఉన్నాం మరి కల్లుగీత వృత్తికి సంబంధించి 2000 కాదు ఎన్నికలకు ముందు మరి రేవంత్ రెడ్డి సర్కారు అనేక హామీలు వాగ్దానాలు గీతా కార్మికులకు చేసిండు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో తాడి చెట్ల మీకెళ్ళి పడి ఎవరైతే కాళ్ళు రెక్కలు ఇరిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియో గత సంవత్సరం లష్కర్ కూడా సేఫ్టీ మోగుల కిట్లు ఇచ్చే సందర్భంగా చెప్పిండు 7 కోట్ల రూపాయలనే ఇస్తాయని చెప్పేసి. కానీ ఈ సంవత్సర కాలంలో మళ్ళీ కొంతమంది పడ్డారు. అదంతా చూస్తే 13 కోట్ల రూపాయలు ఇలా ఎక్స్గ్రేషియో పెండింగ్ లో ఉన్నది. మరి ఇంత పెద్ద బడ్జెట్ రాష్ట్రంలో 1,50,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం పెడతా ఉంది. మరి గీతా కార్మికులకు తాడి చెట్టు మీకలు పడితే కాలు రెక్కలు ఇరిగిపోయి మంచంలో ఉండి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మీనవేషాలు లెక్క పెడతా ఉన్నారు. అందుకోసం తక్షణం పెండింగ్ లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో డబ్బులు విడుదల చేయాలని, దాంతో పాటుగా ఇవాళ ఎక్స్గ్రేషియో పెన్షన్ మరి 4,000 ఎన్నికల ముందు చేస్తామని చెప్పేసి అన్నారు. మనం అందరం కూడా ఆశపడ్డాం. మన వృత్తిలో ఉన్నటువంటి పెన్షన్ వస్తున్న పెద్దవాళ్ళు ముసలి వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు 4,000 వస్తుందని చెప్పేసి. మరి 4,000 పెన్షన్ అమలు కావట్లేదు. అందుకోసం మన కల్లుగీత కార్మిక సంఘ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, 4,000 కాదు వృత్తి పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి. అదే రకంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక గ్రామాలకు చెట్ల సమస్య వస్తుంది, భూమి కొనియాలని చెప్పేసి మనం కొట్లాడితే భూములు కొనిచ్చారు. ఆ కొనిచ్చిన గ్రామాలలో ఇప్పుడు అనేక సమస్యలు ఉంటా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఆ భూములలో చెట్ల మొక్కలు పెంపుకోవడం కోసం కానీ, అదే రకంగా వనాలలో షెడ్లు నిర్మాణం చేయడం కోసం ఇట్లా ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు చెప్పింది. అలాంటి వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి, ముఖ్యంగా కల్లుగీత వృత్తిలో గీతా కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి అని చెప్పేసి అంటే వృత్తిలో ఉపాధి పెరగాలని చెప్పేసి అంటే ఆధునీకరణ చేయాలి. నీరా ప్రాజెక్టును హైదరాబాద్లో పరిమితం చేశారు. అది హైదరాబాద్ కూడా మరి కాంట్రాక్ట్ విధానంలోకి పోతా ఉంది. అట్లా కాకుండా గీత పారిశ్రామిక సహకార సంస్థ ఏదైతే ఉన్నదో దానికే బిడ్డింగ్ ఇవ్వాలని చెప్పేసి మరి వృత్తి కోసం ఉపాధి కోసం కల్లుగీత కార్మికుల భవిష్యత్తు కోసం ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఒక 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పేసి అట్లా కేటాయిస్తే ఇది గీతా కార్మికుల సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా జనగామ అంటేనే చైతన్యం. అదే సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన నిడాడిన గడ్డ. జనగామ జిల్లాకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది జనగామకు పాపన్న పేరు పెడతా అని చెప్పేసి. ఇవాళ మనం చూస్తా ఉన్నాం జోగులాంబ దేవత పేరు మీద గద్వాల జిల్లా, యాదాద్రి భువనగిరి మరి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేరు, అట్లనే భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్కు ఆసిఫాబాదు, ఇట్లా కొమరంభీం జిల్లా రకరకాల యోధులు దేవతలై వీళ్ళందరి పేర్లు పెట్టారు. వాటికి మనం వ్యతిరేకం కాదు. మరి సర్దార్ సర్వాయి పాపన్న పేరు జనగామ జిల్లాకు పెడతామని చెప్పేసి ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం జరిగింది. ఆ అసెంబ్లీ సమావేశంలో తీర్మానం కూడా పెట్టారు, జనగామ జిల్లా మేము వాగ్దానం చేసినాం ఇస్తామని చెప్పేసి. మరి ఎందుకు జనగామ జిల్లా పేరు పెట్టడం లేదు, ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు? అందుకోసం తక్షణం ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 18వ తారీఖు లోపు జనగామ సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టాలని చెప్పేసి. ఇలా ట్యాంక్ బండ్ మీద అనేక మంది మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. మరి ఆ మహనీయులకు గౌరవిస్తాం. అదే సందర్భంలో కల్లుగీత వృత్తి నుంచి వెళ్ళి వచ్చి రాజ్యపాలన చేసి నైజాం నవాబు ప్రభుత్వాన్ని దించేసి ఒక ప్రజారంజక పాలన చేసినటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రభుత్వం పెట్టాలి, ఆ బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక పెట్టకపోతే వచ్చే ఆగస్టు 18వ తారీఖు వరకల్లా కల్లుగీత కార్మిక సంఘమే అన్ని గౌడ కల్లుగీత కార్మిక సంఘాలు కలుపుకొని పాపన్న విగ్రహాన్ని తీసుకుపోయి ట్యాంక్ బండ్ మీద పెడతామని చెప్పేసిన సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం గతంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతులు వర్ధంతులు జరపాలని చెప్పేసి మన సంఘం కొట్లాడిన ఫలితంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించింది. అట్లనే వర్ధంతిని కూడా నిర్వహించింది. కాబట్టి ఈ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టి అదే రకంగా ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని చెప్పేసి, అదే రకంగా గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేమందరం రకరకాల రాజకీయ పార్టీలలో ఉంటాం. పార్టీలు ఎన్నికలప్పుడు ఓట్లప్పుడే చూసుకుంటాం. మా సంఘ నాయకులు మాకు నేర్పిందలు ఏంటంటే మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ జెండా గొడుగు నీడకుండా ఉన్నా కల్లుగీత అనేటువంటి మన కన్న తల్లి లాంటిది. ఆ కల్లుగీత వృత్తి పరిరక్షణ కోసం, గీతా కార్మికుల హక్కుల కోసం మనం అందరం ఐక్యంగా పోరాడాలని చెప్పేసి మన సంఘం చెప్పింది. ఆ సంఘం యొక్క పిలుపునే మనం ఇవాళ రాజకీయాలు కూడా చర్చిస్తా ఉన్నాం. మంచి చేసినప్పుడు ఆ ప్రభుత్వం మంచి చేసింది అంటా ఉన్నాం, చేయనప్పుడు చెయ్యాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసం ఈ వృత్తి రాజకీయాలకు అతీతంగా ఈ సంఘం పనిచేస్తా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరూ కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతుల్ని జయప్రదం చేయడం కోసం కూడా మీరంతా కంకణబద్దులు కావాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అర్జున్ పట్ల గీతా కార్మికులందరికీ నమస్కారం.